హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ మనం ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా సర్వ్ చేసుకునే టమాటా చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు టమాటా చట్నీ కోసం 4 పచ్చిమిర్చి, 5 టమాటాలు, 5 వెల్లుల్లి రవ్వలు, కొంచెం చింతపండుని తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటాలని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని టమాటాలని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని టమాటాలు కాస్త సాఫ్ట్‌గా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. టమాటాలు ఇలా కాస్త సాఫ్ట్‌గా అయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రవ్వల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ మొత్తం మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇవి ఇలా సాఫ్ట్‌గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారాక వీటిని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత దీంట్లోకి చిన్న సైజ్ చింతపండును వేసుకొని దాంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్‌ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కావాలి అంటే దీన్ని ఇలానే డైరెక్ట్‌గా తినేయొచ్చు లేదా పోపు వేసుకొని కూడా తినొచ్చు. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా దీన్ని మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.